ఇక 30 డేస్ స్టడీ ప్లాన్ విషయానికి వస్తే మొదటిగా మనం కంఠస్థం చేసుకోవాల్సినవి నేర్చుకోవాలి. అంటే బాగా మెమరైజ్ చేసుకోవాల్సిన భాగాలు మొదటిగా నేర్చుకోవాలి. అంటే రాసులు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్రాధిపతులు, వింశోత్తరి దశ, ఓకే అండి, దశ సంవత్సరాలు, ఇక విధంగా అదేవిధంగా ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు, కాలాధిపతులు, ఇలాంటి అంటే మెమరీతో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మొదటిగా నేర్చుకోవాలి. దీనికి ఒక 5 రోజులు మనం కేటాయించవచ్చు. తర్వాత 12 లగ్నాలకు శుభగ్రహాలు, పాపగ్రహాలు నేర్చుకోవాలి. ఇక్కడ కూడా లాజికల్ గా నేర్చుకోవాలి. ఎందుకు వీరు శుభగ్రహం అయ్యారు, ఎందుకు వీరు పాపగ్రహాలు అయ్యారు అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు. ఈ శుభగ్రహాలు, పాపగ్రహాలు, ఈ భావకారకత్వాలు, అదే విధంగా గ్రహకారకత్వాలకు ఒక 10 రోజులు కేటాయించవచ్చు. ఇక దీని తర్వాత గ్రహ బలాలు, అదే విధంగా గోచారము, యోగాలు, అదే విధంగా దిగ్బలాధిపత్యము, ఇవి మనం ఒక 5 రోజుల్లో ఎక్కువగా దీని మీద మనం టైం స్పెండ్ చేయవచ్చు. తర్వాత ఒక 10 రోజులు సమయాన్ని మనం లాజిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ 10 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చార్ట్ అన్నది, అంటే ఒక చార్ట్ ని సూక్ష్మంగా పరిశీలించడం నేర్చుకోవాలి. దీనికోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కొన్ని చార్ట్స్ మీరు తీసుకొని, అంటే వారి లైఫ్ లో ఉన్న వారి లైఫ్ లో ఉన్న కొన్ని భాగాలను మనం గమనించాలి.